अस्सलाम वालेकुम हाय फ्रेंड्स వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసిన ఈ వీడియోలో టేస్టీ ఇంకా ఎంతో స్వీట్గా ఉండే చాక్లెట్ బ్రౌనీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మాల్స్కి వెళ్ళి ఇంకా బేకరీకి వెళ్ళి తినాల్సిన అవసరమే లేదు. ఇలా హైజీనిక్గా చేసుకుని ఇంట్లోనే తినొచ్చండి. ఈ కొలతలతో చేసుకోండి. పర్ఫెక్ట్ కొలతలండి ఇవి. నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోతుంది. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, చాలామందికి కేక్ అనేది ఇష్టమై ఉంటుంది, కానీ చేసుకోవడం రాకపోవడం వల్ల కమ్ముగైపోతుంటారు. ఈ విధంగా ఈ క్వాంటిటీస్లో చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా అన్సాల్టెడ్ బటర్ అండి, ఇది అన్సాల్టెడ్ బటర్ వచ్చి 110 గ్రామ్స్ అనేది తీసుకోండి. ఈ కొలతలతో చేసుకోవడం వల్ల మీకు చాలా బాగా వస్తుంది ఈ బ్రౌనీ అనేది. 110 గ్రాము అన్సాల్టెడ్ బటర్ అండి. ఇది డార్క్ చాక్లెట్ అండి. ఈ డార్క్ చాక్లెట్ని ఈ విధంగా ఫస్ట్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 200 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ అనేది తీసుకుంటున్నాను. మీ దగ్గర స్టవ్ ఉంటే స్టవ్ మీద మెల్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓవెన్ యూజ్ చేస్తున్నానండి. ఓవెన్లో ఒక 8 సెకండ్స్ టైం పెట్టి బటర్ని కరిగించవచ్చు. ఈ విధంగా కరిగించుకున్న బటర్ని తీసుకొని ముందుగా కట్ చేసుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని వేసేయాలి. 200 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ అనేది తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ 200 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ అనేది వేసి ఇంకోసారి ఓవెన్ ఉపయోగించి 8 సెకండ్స్ పెట్టి ఇంకా మెల్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఈ బటర్ ఇంకా ఈ డార్క్ చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత ఇంకో బౌల్ తీసుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని నేను ఇక్కడ షుగర్ అనేది 200 గ్రామ్స్ షుగర్ తీసుకుంటానండి. ఇది పక్కా కొలతలండి. ఈ విధంగానే తీసుకోండి, అప్పుడే బ్రౌనీ అనేది టేస్ట్గా వస్తుంది. 200 గ్రామ్స్ షుగర్ అనేది తీసుకుంటున్నాను. మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీకి గ్రైండ్ చేసేసి షుగర్ని వేసేయండి పౌడర్ లాగా. ఆ తర్వాత ఇక్కడ నేను 3 eggs యూస్ చేస్తున్నాను. ఈ 3 eggs వేసేసి బ్రేక్ చేసి వేసి ఈ విధంగా బ్లెండర్ తీసుకొని ఒక 5-7 సెకండ్స్ బ్లెండ్ చేసుకోండి. నురుగ లాగా వచ్చి కేక్ వాఫీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా 5-6 మినిట్స్ దాకా ఈ విధంగా బాగా కలిపేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి. నేను 3 eggsనే వాడుతున్నాను ఇక్కడ. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్స్ బ్రేక్ చేసుకుంటూ వేసుకుంటూ ఒక 7 మినిట్స్ దాకా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత నురుగులాగా పైకి పొంగుతుందండి. అప్పుడు వెనిలా ఎసెన్స్ 5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ తీసుకోండి. చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ అనేది. వెనిలా ఎసెన్స్ 5 డ్రాప్స్ తీసుకొని ఇంకో 2-3 మినిట్స్ దాకా ఈ వెనిలా ఎసెన్స్ బాగా కలిసిపోయేటట్టు బాగా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కలిపించుకున్న బటర్ ఇంకా చాక్లెట్ మిశ్రమాన్ని ముందుగా ఈ విధంగా వేసేయాలి. వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ బ్లెండర్తోనే ఒక 5-7 సెకండ్స్ దాకా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ ఈ విధంగా గరిటెతో మధ్యలో కలుపుకుంటూ బ్లెండర్ తీసుకొని ఈ విధంగా అంచులన్నీ బాగా గరిటెతో తీసి ఈ విధంగా బాగా బ్లెండ్ చేసేయండి. చాలా బాగుంటుంది బ్రౌనీ కేక్ అనేది. మీరు మీ పిల్లల బర్త్డేస్ అయినా ఇంట్లో ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్కి అయినా ఈ విధంగా బ్రౌనీ చేసి ఇవ్వండి. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు మీ రిలేటివ్స్ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఫీల్ అవుతారండి ఈ విధంగా చేసి ఇవ్వడం వల్ల. ఆ తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని మైదా అనేది నేను ఇక్కడ 60 గ్రామ్ వేస్తున్నాను. 60 గ్రామ్ మైదా వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలండి. మైదా అనేది 60 గ్రామ్ వేసుకున్న తర్వాత కోకో పౌడర్ అని ఉంటుంది. కోకో పౌడర్ 25 గ్రామ్స్ వేసుకోవాలి. ఇవన్నీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి. 25 గ్రామ్స్ కోకో పౌడర్ వేసి ఈ విధంగా బాగా స్ట్రైన్ చేసుకోవాలి. ఏమైనా ఉండల్లాగా ఉంటే వచ్చేస్తాయండి. ఈ విధంగా స్ట్రైన్ చేసుకోండి. ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసుకుంటూ స్ట్రైన్ చేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసేయండి. సాల్ట్ వేసి ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసేయండి. బాగా కలిపేసుకుంటూ ఈ విధంగా ఈ మెథడ్లోనే కలపండి, అప్పుడే బాగుంటుంది ఈ కేక్. ఈ బ్రౌనీ టేస్ట్ అనేది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత బాగా ఈ పౌడర్ అన్ని
చాక్లెట్లో మెల్ట్ అయిపోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చాకో చిప్స్ వేసుకోవాలి. చాక్లెట్ చిప్స్ ఈ విధంగా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కేక్ ట్రే తీసుకోవాలి. కేక్ ట్రే తీసుకున్న తర్వాత కేక్ ట్రేకి బటర్ రాసి ఈ విధంగా బటర్ పేపర్ ఈ విధంగా సెట్ చేసుకొని ముందుగా కలిపి ఉంచుకున్న బ్రౌనీ మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల బబుల్స్ ఏమైనా రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ముందుగా 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ప్రీహీట్ చేసుకోవాలి ఈ ఓవెన్ అనేది. ఆ తర్వాత 30 మినిట్స్ టైం పెట్టి బేక్ చేసుకోవాలండి. బేక్ అయిపోయిన తర్వాత కేక్ అనేది బయటికి తీసి విధంగా తీసుకున్న తర్వాత బయటికి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మీరు వేడి మీదే కట్ చేస్తే రాదండి. ఇది కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి పెట్టేసి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీరు ఇట్లాగే పెట్టేసి పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్టీ ఎంతో స్వీట్ చాక్లెట్ బ్రౌనీ రెడీ అండి. చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ట్రై చేయండి ఈ విధంగా ఈ కొలతలతో. చాలా బాగుంటుంది బ్రౌనీ అనేది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.